ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అరే విశ్వ, కొత్తగా పెళ్ళైంది, పెళ్ళం పక్కన ఉండకుండా ఇక్కడిక్కడే కాలుగాలను పిల్లిలాగా తిరుగుతున్నావేంట్రా? నేనెలా ఉంటే నీకెందుకన్నయ్యా? వెళ్ళి నీ పని చూసుకో. రే విశ్వ, నిన్ను చూస్తుంటే బాగా టెన్షన్ పడుతున్నట్టుగా కనబడుతున్నావు. నీకేదైనా సలహా ఇద్దామని వచ్చానురా. చెప్పు, నువ్వు నిజంగానే టెన్షన్లో ఉన్నావు కదా? అవునన్నయ్య, కొంచెం టెన్షన్గానే ఉన్నాను. సంధిస్తున్న షాకులకి నీ మైండ్ బ్లాక్ అయిపోయింది కదా? అవునన్నయ్య, సంధ్య విషయంలో కొంచెం భయంగానే ఉంది. అన్నిట్లో స్ట్రాంగ్గా ఉండే నేను సంధ్య విషయంలో వెనకబడిపోతున్నాను. తనతో మాట్లాడలేకపోతున్నాను, తనతో దగ్గర కాలేకపోతున్నాను. చూడు విశ్వ, నిన్న మొన్నటిదాకా సంధ్య మనసులో అక్షయ్ ఉన్నాడు. తను అక్షయ్ని ప్రాణంగా ప్రేమించింది. తను నీకు దగ్గరవ్వాలన్నా, నువ్వు తనకు దగ్గరవ్వాలన్నా కొంచెం టైం పడుతుందిరా. కానీ నువ్వు మాత్రం వెనక్కి తగ్గదురోయ్. ఒక ఫ్రెండ్గా తనకు దగ్గరవుతూ ఉండు. అప్పుడు నీలో ఉన్న భయం, టెన్షన్స్ అన్నీ పోతాయి. మీరు సంతోషంగా ఉండొచ్చు. ఏమంటావు? మీరిచ్చిన ఐడియా బాగానే ఉందన్నయ్య, అలాగే చేస్తాను. చూడు, నేను చెప్పినట్టుగానే చెయ్యి, నీకంతా మంచి జరుగుతుంది. మరి అర్థమైందా? అక్కడ కాదురా, కింద. ఇంతేనా? ఇది చాలే, బాయ్. సత్యపండాన్ని ఇచ్చిన ఐడియా బాగానే ఉంది. భవితని హ్యాండిల్ చేసినట్టుగానే సంధ్యను కూడా హ్యాండిల్ చేస్తాను.